క్రికెట్ జట్టుకు చెందిన ఆల్రౌండర్ ఖుష్దిల్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో కూడా చర్చకు దారితీశాయి. ఇక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఖుష్దిల్ షా భారత్తో జరిగే మ్యాచ్లో కొన్ని సందర్భాల్లో అంపైరింగ్ నిర్ణయాలు భారత జట్టుకు అనుకూలంగా ఉంటున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఐసీసీ నిర్వహణలో కూడా భారత్కు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోందనే భావన చాలా మంది పాకిస్తాన్ అభిమానుల్లో ఉందని చెప్పాడు. ఖుష్దిల్ షా ప్రకారం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ల సమయంలో మైదానాల్లో ఉన్న ఒత్తిడి కంటే బయట జరిగే పరిణామాలే ఎక్కువ చర్చకు దారితీస్తుంటాయని పేర్కొన్నారు. అయితే తన ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి మ్యాచ్, ఎలాంటి నిర్ణయాలు లేదా ఏ ఎంపైర్ గురించి స్పష్టంగా ప్రస్తావించలేదు. భారత్ ప్రపంచ క్రికెట్లో అత్యంత శక్తివంతమైన మార్కెట్గా ఎదిగిన విషయం తెలిసిందే. ఐసీసీ ఆదాయంలో పెద్ద భాగం భారత్ మార్కెట్ నుంచే వస్తోంది. దీంతో కొంతమంది మాజీ పాకిస్తాన్ ఆటగాళ్లు, అభిమానులు గతంలో కూడా ఐసీసీ భారత్కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయితే ఐసీసీ మాత్రం అలాంటి ఆరోపణలను ఎన్నోసార్లు ఖండించింది. ఇక భారత్ పాకిస్తాన్ క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే 1990లలో పాకిస్తాన్ ఆధిపత్యం కనిపించేది. కానీ గత దశాబ్దంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో భారత్దే పైచేయిగా మారింది. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్ సహా అనేక కీలక మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. పాకిస్తాన్ జట్టు వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న సమయంలో ఖుష్దిల్ షా చేసిన ఈ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. భారత అభిమానులు సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ ఓటములకు కారణాలు వెతకడం మానేసి ఆటపై దృష్టి పెట్టండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ అభిమానులు కొందరు మాత్రం ఖుష్దిల్ షా చెప్పిన మాటల్లో నిజం ఉందంటూ మద్దతు తెలుపుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో భారత్ పాక్ అభిమానుల మధ్య మరోసారి వాదోపవాదాలు మొదలయ్యాయి. అయితే క్రికెట్ నిపుణులు మాత్రం ఒక విషయం స్పష్టం చేస్తున్నారు. ఆధునిక క్రికెట్లో డిఆర్ఎస్, హాక్ ఐ, అల్ట్రాయిడ్స్, బాల్ ట్రాకింగ్ వంటి సాంకేతిక వ్యవస్థలు ఉన్న సమయంలో కేవలం అంపైరింగ్ వల్లే మ్యాచ్ ఫలితాలు మారిపోతాయని చెప్పడం సరైన విశ్లేషణ కాదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఖుష్దిల్ షా చేసిన వ్యాఖ్యలు మరోసారి భారత్ పాకిస్తాన్ క్రికెట్ ప్రత్యర్థిత్వాన్ని వార్తలు నిలిపాయి. ఇక ఈ వ్యాఖ్యలపై ఐసీసీ లేదా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.